నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. కేసీఆర్ దాదాపు కవిత అన్న మాటలని నిన్న నిజం చేసినట్టే కనపడుతుంది. దాదాపుగా ఇక మీదట కమిటీలన్నీ రద్దు చేసి ఇక మీదట వేయబోయేటువంటి కమిటీలు కేటీఆర్ ఆధ్వర్యంలో కమిటీలు వేయబడతాయి. అందరూ పనిచేయండి అన్నట్టు దాదాపు అప్పగించేయడం. అంటే కవిత మాట్లాడింది కూడా అదే కదా. పెద్ద సార్ని ఫామ్ హౌస్లోనే ఉంచి చిన్నసారు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నాడు అని ఆ దిశగానే కేసీఆర్ కూడా ఆమోదించేసినట్టే కనబడుతుంది. సో ఈ నిర్ణయం నిన్న కేసీఆర్ వాళ్ళ పూర్తి క్యాడర్‌కి వాళ్ళ నాయకుల ద్వారా ఇచ్చినటువంటి సందేశం బీఆర్ఎస్ పార్టీని ఏ దిశగా తీసుకెళ్తది? విజయ తీరాలకి చేరుస్తదా? కేవలం ప్రభుత్వ వైఫల్యాల మీదే బీఆర్ఎస్ విజయం ఆధారపడి ఉంటదా? లేదా బీఆర్ఎస్ పోరాటాలు ఏమన్నా ఇందుకు యాడ్ అవుతాయా? ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ని బలోపేతం చేయడం కేటీఆర్తో సాధ్యమయ్యే పనేనా? వివి రావు గారు సీనియర్ జర్నలిస్ట్ మనతో ఉన్నారు. నమస్కారం రావు గారు. నమస్తే. నిన్న కేసీఆర్ దిశానిర్దేశంలో ఎలాంటి క్లారిటీ ఇచ్చినట్టు అనుకోవాలి? అంటే టికెట్లు కూడా ఈసారి మారుస్తా అనే మాటలు ఆయన ఉపయోగించాడు కదా. ఇలా ఉంటే కష్టం, మారుస్తా అని కూడా మాట్లాడారు కదా. ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గతంలో భారీ సభలు పెట్టారు వాళ్ళు. ఈసారి ఎండలు, ఇతరత్ర కార్యక్రమాలు ఇవన్నీ అధికారం లేకపోవడం వీటన్నిటిని దృష్ట్యా కేవలం పరిమితం చేశారు. రాష్ట్ర కార్యవర్గానికి సంఖ్యను పరిమితం చేసి నిన్న సమావేశం పెట్టుకుని వాళ్ళు ముందుగా మాట్లాడుకున్నారు. తర్వాత మధ్యాహ్నం తర్వాత కేసీఆర్ గారు వచ్చి వాళ్ళని ఉద్దేశించి మాట్లాడాడు. అతను కొన్ని స్పష్టంగానే కార్యకర్తలకి, వాళ్ళ నాయకులకి, కార్యకర్తలు కాదు వాళ్ళ నాయకులు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్సీలు, నియోజకవర్గ ఇన్ఛార్జీలు, వివిధ హోదాల్లో ఉన్నటువంటి రాష్ట్ర స్థాయి నాయకులకి ఒక దిశానిర్దేశం చేసినట్టు స్పష్టమే. అది ఒకటేంటంటే ఈ రాష్ట్రానికి, తెలంగాణ రాష్ట్రానికి మనమే రక్ష, మనమే దిక్కు, కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ కానీ కాదు అనే విషయాన్ని మరోసారి వాళ్ళ క్యాడర్కి స్పష్టంగా చెప్పగలిగాడు ఆయన. ఎట్లా? లోక్సభలో కర్ణాటక ఎంపీ అతను తేజస్వి సూర్య మాట్లాడిన మాటల్ని ఒక్క ఎంపీ కూడా దాన్ని ఖండించలేదు. 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు, 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, ఒక్కడు కూడా మాట్లాడలేదు. అదే మన ఎంపీలు ఉంటే ఎట్లా మాట్లాడేవాళ్ళు? అంటే తెలంగాణని ఏమైనా అన్నా కూడా తెలంగాణకి హోల్ అండ్ సోల్ రక్షకులు మనమే. కానీ వీళ్ళు చేయగలిగింది ఏం చేశారు ఇక్కడ? అంటే అసెంబ్లీలో, పార్లమెంట్లో ఉంటే క్షమాపణ చెప్పించేవాళ్ళం మేము అతనితోటి. అతను నిలదీసి నువ్వు మాట్లాడింది తప్పు అని అక్కడక్కడ కడిగా నిలదీసేవాళ్ళం. కానీ ఎవరు మాట్లాడేది కదా. మరి అప్పుడు సభలోనే, అంతకుముందు పార్లమెంట్లోనే తల్లిని చంపి బిడ్డను బతికించారు అని నరేంద్ర మోడీ అన్నప్పుడు అప్పుడు పార్లమెంట్లోనే ఉన్నారు కదా. ఇదే బీఆర్ఎస్ వాళ్ళు ఏదో ఆ స్థాయిలో ఇది కరెక్ట్ కాదని కాస్త అరవడం ఏదో చేశారు. నిన్న కనీసం అతను మాట్లాడింది తప్పు. అతను తేజస్వి మాట్లాడింది తప్పు. ఎందుకంటే భారత్ను పాకిస్తాన్ చీల్చినట్టంటే తప్పు కదా అది, ఆ మాటలు అంటాం అనేది. కానీ తర్వాత మళ్ళీ నేను తేజస్వి సూర్యతో మాట్లాడాను, నాతో బాగుంటాడు, అప్పుడు నేను మాట్లాడిన తర్వాత నేను చేసింది తప్పే అని ఒప్పుకున్నాడని కేటీఆర్ అంటే కాంగ్రెస్ వాళ్ళు ఆ రిటాలియేషన్, దానికి వ్యతిరేకతగా నిరసన కాంగ్రెస్ కానీ సొంత పార్టీ బీజేపీ వాళ్ళు కానీ తర్వాత ఏదో కిషన్ రెడ్డి గారు ఏదో మాట్లాడి వివరణ ఇచ్చాడు. ఆయన ఉద్దేశం అది కాదు, ఇది కాదు, ఏదన్నా జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే పొన్నం ప్రభాకర్ తీవ్ర స్థాయిలో ఇవన్నీ విరుచుపడ పార్లమెంటులో మాట్లాడలేదు. అతను మాట్లాడినప్పుడు నిలదీయలేదు, ఖండించలేదు. అంటే కేసీఆర్ గారు చెప్పేది ఏంటంటే తెలంగాణకి రక్షకులు మేమే, భారత రాష్ట్ర సమితి. సో అది చెప్పడం ద్వారా మేమే చెప్పడానికి ఆ మాటలో ఇది చెప్పాడు ఆయన. అంటే రక్షించాలన్నా, రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్నా, ఏం చేయాలన్నా ప్రజల్లో కష్టాల్లో నష్టాల్లో తెల్ల నాలుగులాగా ఉండేది భారత రాష్ట్ర సమితి తప్ప భాజపాలు కావు, కాంగ్రెస్లు కావు అనేది ఆయన మరోసారి క్యాడర్కి చెప్పి దీని మీద మనం దృష్టి పెట్టాలి అనేది ఆయన చెప్పుకొచ్చిన విషయం. అట్లానే ప్రభుత్వం పట్ల కూడా, ప్రభుత్వం ఏమి చేయట్లేదు, ఏదో దైనందిన కార్యక్రమాలు చేసుకుంటూ పోతుంది తప్ప ప్రజల కష్టాలను కానీ రైతుల కష్టాలను కానీ ఏమాత్రం అటెండ్ చేయట్లేదు. అందుకని వాటిని కూడా మనమే పట్టించుకొని ఉద్యమాలు చేయాల్సిన అవసరం వస్తుంది, సిద్ధం కావాలి. అందుకని ఇప్పుడున్న కమిటీలన్నీ కూడా రద్దు చేసి యాక్టివ్గా ఉన్నటువంటి పార్టీలో అధికారం ఉన్నప్పుడు వేసిన కమిటీలు అవన్నీ, అధికారం లేకపోయినా కూడా యాక్టివ్గా ఉన్నటువంటి క్యాడర్ ఏవైతే ఉన్నారో
వాళ్ళని గుర్తించి మనం కమిటీలు వేయాలి ఉమ్, అనేది అంతా కేటీఆర్ గారికి అప్పచెప్పిండు ఆ బాధ్యతని. ఉమ్, కేటీఆర్ గారికి బాధ్యతలు అప్పచెప్పడంలో ఇంకొక కోణం కూడా దాగి ఉంది మీరు చెప్పినట్టు. ఎందుకంటే మొన్న కవిత మాట్లాడుతూ పెద్దసారినేం ఫామ్ హౌస్లో కూర్చోబెడుతున్నారు, చిన్నసారేం ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు అంటే అదేదో వీళ్ళు చేస్తున్న కార్యక్రమం కేసీఆర్ని అంతా ఇది చేస్తున్నారు, వీళ్ళు బదనాం చేస్తున్నారు, లేకపోతే అతన్ని ఇది మరమనిషిలాగా చేస్తున్నారు, ఇవన్నీ మాట్లాడింది కవిత గారు. అవన్నీ ఏం కాదు, ఇది అవన్నీ తప్పు అనేది ఇవన్నీ కరెక్ట్ కాదు, పార్టీ నిర్ణయం మేరకే కేటీఆర్ కానీ హరీష్ కానీ వ్యవహరిస్తున్నారు ఉమ్. అని అంటే స్పష్టంగా ఇది టిట్ ఫర్ టాట్ లాగా అనుకోవాలా? అంతే స్పష్టంగా క్లియర్ అంటే ప్రత్యక్షంగా చెప్పకపోయినా పరోక్షంగా ఆ సందేశం ఇచ్చారు కేసీఆర్. ఉమ్, కేటీఆరే చూస్తాడు పార్టీని ఉమ్, అనేది క్లియర్ చెప్పేశాడు. ఉమ్, మీరు ఎవరేమనుకున్నా ఏం చేసినా అంతే అన్నాడు. ఉమ్, అట్లనే ఆయన ఇంకొక ఈ పార్టీ కమిటీల విషయాల్లో కూడా ఆయన ఇంకొక క్లారిటీ కూడా ఇచ్చారు. ఎవరైతే పార్టీ కోసం పనిచేస్తున్నారో, ఎవరైతే పార్టీతోటి నికార్సుకుంటారో, పార్టీ కట్టుబడి ఉంటారో వాళ్ళకే భవిష్యత్తులో నేను టికెట్లు ఇస్తాను. ఇప్పుడు మీరు ఎమ్మెల్యేలు ఉన్నవాళ్ళు కానివ్వండి, మొన్న పోటీ చేసి ఓడిపోయిన వాళ్ళం కానివ్వండి, అటువంటి ఆబ్లిగేషన్స్ ఏమి ఉండవు. ఎవరు పార్టీ కోసం పనిచేస్తే క్షేత్రస్థాయిలో పనిచేసిన వాళ్ళకే ప్రజలు మళ్ళీ సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళకి కూడా కాదు. ఆ మాట కూడా చెప్తాను. ఈ చేసిన వాళ్ళకి ఎవరికి నేను ఇవ్వను అనేది ఒక స్పష్టం చేశాను. అంటే మీరంతా ఏదో అల్చెలు షో పుట్టప్పులు చేస్తే కుదరదు, ఇక మన రంగంలో దిగాలి. ఈ మధ్య మల్లారెడ్డి గారు మోడీని గెలిచారు. అవును, వాళ్ళ కుటుంబం మొత్తం కలిసింది. ఫ్యామిలీ వెళ్ళి మరి ఎందుకు గెలిచారో కలిశారు. ఆయన కలిసి సోషల్ మీడియాలో అల్చెలు చేయడం ఇవన్నీ, తర్వాత కోడలు ప్రీతిరెడ్డి వెళ్ళి బీజేపీ ఆఫీస్కి వెళ్ళడం, ఇవన్నీ కొంచెం ఆయన కేసీఆర్ నొచ్చుకున్నట్టున్నాడు వీటిని. అంటే ఇవన్నీ కరెక్ట్ కాదు కదా. ఒక పార్టీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు ఆ కుటుంబంలో. మల్లారెడ్డి గారు అల్లుడు ఆయన ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. వాళ్ళిద్దరు ఆమె బీజేపీ ఆఫీస్కి పోవడం, ప్రభుత్వం దగ్గరికి పోయింది, మంత్రుల దగ్గరికి పోయారంటే వాళ్ళకి ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, పనులునే అనుకోవచ్చు. బీజేపీ ఆఫీస్కి ఎందుకు పోవాల్సి వచ్చింది అనేది ఆయన కొంచెం ఇదయ్యి కొంచెం గట్టిగానే నిన్న మల్లారెడ్డితో వ్యక్తిగతంగా మాట్లాడటం, పర్సనల్గా పిలిచి మాట్లాడటం. రెండోది మీటింగ్లో కూడా ఓపెన్గానే ఈ సోషల్ మీడియాలు, ఈ డ్రామాలు ఇవన్నీ ఎవరు చేయమాకండి, ఈ డ్రామాలను కుదరవు, ఉండాలంటే ఉండండి పార్టీలో, లేకపోతే వెళ్ళిపోండి. అంటే పార్టీ నిబంధనలకి పార్టీ వాళ్ళకి కట్టుబడి ఉంటే ఉండండి, మీకు వ్యాపారాలు ఇతరత్ర ముఖ్యం అనుకుంటే వెళ్ళిపోండి పార్టీ నుంచి. అంతే తప్ప అక్కడ వ్యాపారాలు చూసుకుంటాం, వాళ్ళని కలుస్తాం, ఇక్కడ మళ్ళీ పార్టీలో ఉంటాం అంటే కాదనేది ఒక విషయాన్ని ఆయన స్పష్టంగా చెప్పేశాడు. అంటే అది కేవలం మల్లారెడ్డి కలవడం గురించి చెప్పినట్టు అనుకోవాలా, లేకపోతే బీజేపీతో ఉన్న వైరాన్ని కూడా ఇక్కడ పరోక్షంగా ప్రస్తావించినట్టు అనుకోవాలా? అంటే ఒకటి మల్లారెడ్డి గారు కలవడం అనేది ఒకటి, అది బాగా బయటకు వచ్చింది కదా, బహిరంగంగా వచ్చింది కదా. ఇంకా ఇంటర్నల్గా ఒకళ్ళిద్దరు ఏమన్నా ప్రభుత్వ మంత్రులతోటి వీళ్ళతోటి వాళ్ళతోటి ఏమైనా లాలుచి వ్యవహారాలు ఈ చేస్తున్న వాళ్ళకు కూడా అదొక హెచ్చరిక, ఓవరాల్గా ఒక హెచ్చరిక అనమాట. ఉంటే ఇటువంటి ఏదో అంటారు సినిమాలో, ఉంటే ఆ గట్టును ఉంటావా లేకపోతే ఈ గట్టును ఉంటావా తేల్చుకోండి మీరు అన్నట్టు. అంటే కేసీఆర్ గారు ఎప్పుడు చెప్పినా అంతే ఉంటాయి మాటలు. అతను ఏదైనా చెప్పదలుచుకుంటే ఖరాఖండిగా చెప్పేస్తాడు తప్ప ఏదో లాలి శ్రద్ధటాలు ఇవి ఉండవు. ఎందుకంటే మనం చూసాం జీవన్ రెడ్డి గారిని ఆయన పార్టీ రాగానే రాష్ట్ర పార్టీ కార్యదర్శిగా ప్రకటించేశాడు. ఏం శశభిషలు ఆయనకు పదవులు ఇస్తాను, ఉన్న స్థానంలో కూర్చోబెడతానని చెప్పలే, వెంబడి ఇచ్చేసాడు ఆయన పదవి. అదే జీవన్ రెడ్డి గారిని నిన్న మీటింగ్లో కూడా మళ్ళీ అదే హోదాలో పరిచయం చేశారు, కార్యదర్శి హోదాలో పరిచయం చేశారు. ఇక రెండో అంశం ఏంటంటే ప్రభుత్వం చేసేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాలను కానీ, ప్రజా సమస్యలను పట్టించుకోకపోవడం కానీ, వీటన్నిటి మీద ప్రభుత్వ ప్రతిపక్షాలు పనిచేసినా పనిచేయకపోయినా కొన్ని సందర్భాల్లో ఎన్నికలు వచ్చినప్పుడు ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకతతోటే వీళ్ళు గెలుస్తుంటారు. ఎప్పుడు నెగిటివ్, పాజిటివ్ ఓటింగ్ కంటే నెగిటివ్ ఓటే ప్రధానమైనటువంటి పాత్ర పోషిస్తుంటుంది. అయితే ఆ పోషించేటువంటి అవకాశాన్ని ప్రభుత్వం చేస్తున్న వైఫల్యాలను అందిపుచ్చుకోవడంలోనే ప్రతిపక్షాలు సక్సెస్ అవుతుంటాయి. అవును కదా. ఇప్పుడు మన రాష్ట్రానికి తెలంగాణకు సంబంధించినంత వరకు రైతుల్లో ఒక రకమైనటువంటి అన్రెస్ట్ ఉంది ప్రభుత్వం పట్ల. ఏది పంటలు పండిన ఇప్పుడు ధాన్యం కొనుగోలు ఉంది, ఇంతవరకు చాలా ప్రాంతాల్లో మొదలు పెట్టలే. మొక్కజొన్నలు ఉన్నాయి, కొన్ని పండించే 40 క్వింటాలు 30 క్వింటాలు పండితే రైతుకి 20 క్వింటాలు తీసుకుంటున్నారు ఎకరానికి, మిగతాది ఎక్కడ అమ్ముకోవాలా? తర్వాత రైతు బంధు కేసీఆర్ ఉన్నప్పుడు ఒక సందర్భంలో తప్ప మిగతా అన్ని సందర్భాల్లో కూడా ఆయన ఎప్పుడు ఏ సీజన్కి ఆ సీజన్ తగ్గట్టు వేసుకుంటూ పోయాడు.
ఒకరోజు ఎకరం లోపు వాళ్ళకి, మరి రెండో రోజు 2 ఎకరాలు, అట్లా 3 ఎకరాలు, ఒక పద్ధతి పెట్టుకుని దాన్ని వేసుకుంటూ పోయాడు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తప్పింది. మేమేదో వేస్తున్నాం అని ప్రకటనలు చేస్తున్నారు తప్ప నెలకు 1 ఎకరానికి వేసుకుంటూ పోతున్నారు. అది రైతుల్లో అంటే ఈ అసంతృప్తి బాగుంది రైతులది. అట్లానే రుణమాఫీ విషయంలో కూడా అసంతృప్తి ఉంది. అందుకని ప్రభుత్వం ఆ అంశాలనే తీసుకొని, రైతు అంశాలను తీసుకొని రేపు వరంగల్లో త్వరలో భారీ సభ పెట్టేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మనకి. అంటే ప్రతిపక్షం ప్రభుత్వం మీద దాడికి అది ఎండలు ఇవన్నీ చూసుకొని దానికి రంగా సిద్ధమవుతుంది. అంటే ఇక నుంచి ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, హనీమూన్ పీరియడ్ అయిపోయింది. ఇక ప్రభుత్వం మీద మనం ప్రత్యక్షంగా ఆందోళనలు దిగాలి. దిగితేనే మనం ప్రజల్లో నిలబడతాము, ప్రజలు మనం ముందు ప్రస్తావించుకున్నట్టుగా ఇక కేటీఆర్ఏ అని సందేశం ఇచ్చేసినట్లే కదా. మరి కేటీఆర్ సమర్థత, సాధ్యాసాధ్యాల మీద మనం చర్చించవచ్చు కదా. అంటే బీఆర్ఎస్ని మళ్ళీ అధికారంలోకి తీసుకురావడంలో మునుపటి కేసీఆర్ని 2014 తెలంగాణ ఆవిర్భావం కాక ముందు కేసీఆర్ నాటి పరిస్థితులకు అనుగుణంగానే అప్పుడే బొటాబొటిగా 2014లో బీఆర్ఎస్ అప్పటి టీఆర్ఎస్ గెలవగలిగింది. మరి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆల్టర్నేటివ్గా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి, కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితి, పార్టీ బాధ్యతల వరకు కేటీఆర్కి అప్పచెప్తారు కానీ కేటీఆర్ఏ ముఖ్యమంత్రి అనేటువంటి నినాదాన్ని ఇప్పుడు ఇవ్వకపోతే, పార్టీ బాధ్యతలు తీసుకొచ్చి సమర్థవంతంగా నిర్వహించాడంటే డెఫినెట్గా రేపు ఎన్నికల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగానే ఫోకస్ చేసుకుని వెళ్తారు ఎన్నికలకి. ఓకే, కేటీఆర్ని పెట్టుకుని వెళ్ళరు. ఎందుకంటే కేటీఆర్ పట్ల కూడా ఆ పార్టీలో చాలా అసంతృప్తి ఉంది. అందరూ ఆమోదించట్లే కేటీఆర్ని. ఎందుకంటే కేటీఆర్ పార్టీలో ఆయన మంత్రిగా ఉన్నప్పుడు కానీ ఇప్పటికి కూడా పార్టీలో కొన్ని జిల్లాలో కొందరినే ఆదరిస్తున్నాడు ఆయన. మొత్తాన్ని కలుపుకొని పోయేటువంటి ఇది చూపించట్లే కేటీఆర్. అదొక మైనస్ కేటీఆర్కి. ఇప్పుడు కొన్ని జిల్లాల్లో ఆయనకు తెలిసిన ఒకళ్ళిద్దరు నాయకులు ఉంటారు, వాళ్ళతోటి టచ్లో ఉంటాం. వాళ్ళు అసలు ఫీల్డ్లో పనిచేస్తున్నారా లేదా, చేసినా చేయకపోయినా వాళ్ళకి ప్రాధాన్యత ఇవ్వడం, వాళ్ళు పిలవగానే పోయి పాల్గొనడం, ఇవన్నీ కొన్ని ఉన్నాయి. అందుకని మీకు అప్పుడే కేటీఆర్కి ముఖ్యమంత్రి పదవి అనేటువంటి దీన్ని ఎన్నికల్లో ఇవ్వకపోవచ్చు కేసీఆర్. పైగా కేసీఆర్ యాక్టివ్గా ఉన్నంతకాలం అది సాధ్యం కూడా కాదు. ఎందుకంటే కేటీఆర్ కంటే హరీష్ చాలా పార్టీలో సీనియర్. కేటీఆర్ ఇంగ్లీషు, హిందీ అనర్గళంగా మాట్లాడి చేయగలడు తప్ప పార్టీ పరిస్థితులు కానివ్వండి, రాష్ట్రంలో ఉన్నటువంటి మిగతా పార్టీలతో రిలేషన్ కానివ్వండి, ఇవన్నీ కానీ ట్రబుల్ షూటర్ కానీ హరీష్ రావే. అంటే ఆ పరిస్థితే వస్తే హరీష్ రావా కేటీఆర్ అనే పరిస్థితి వస్తే డెఫినెట్గా కేటీఆర్కి ఇస్తారు, ప్రాధాన్యత ఇస్తారు. దానికి అప్పుడు ఉన్న పరిస్థితులు అప్పుడు పార్టీలో ఉంటుంటాయి. అంటే కేటీఆర్ కూడా మనం ఇప్పుడు చూస్తున్న సందర్భాలు కూడా ఎంతసేపు ముఖ్యమంత్రి వ్యక్తిగతంగా మీరు విమర్శించుకోవడం పోతున్నాడు ఆయన. ముఖ్యమంత్రిని వ్యక్తిగతంగా విమర్శించుకోవడం పోతున్నాడు, నిర్మాణాత్మక విమర్శలు చేయడంలా. ఇప్పుడు కేసీఆర్ ఏదో సందర్భంలో కాంగ్రెస్ వాళ్ళనో లేకపోతే ఇంకొకళ్ళనో తెలుగుదేశం వాళ్ళనో లేకపోతే తెలంగాణ వ్యతిరేకులను, సన్నాసులను, బద్మాషులను, దద్దమ్మలను ఈ మాటలు అంటే యాక్సెప్ట్ చేశారు. అప్పుడు నేను ఒక మాట ఇక్కడ చెప్తా. ఇప్పుడు కేసీఆర్కి రేవంత్ రెడ్డిని ఎందుకు లీడర్గా చూశారు, ఎందుకు యోధుడిగా ఫైటర్గా చూసింది తెలంగాణ సమాజం? కేసీఆర్ని అదే స్థాయిలో ఢీకొట్టగలిగిన ఇది ఎవరంటే రేవంత్ రెడ్డి అప్పుడు మాట్లాడిన మాటలు, కేసీఆర్ టార్గెటెడ్గా ఏం మాట్లాడాడు, ఎంత అగ్రెసివ్గా మాట్లాడాడు, ఎలాంటి మాటలు మాట్లాడాడో తెలుసు కదా సమాజానికి. సో అదే స్ట్రాటజీ ఇప్పుడు కేటీఆర్ అమలు చేస్తున్నాడు అనుకోవచ్చాము కదా. ఒకటేంటంటే ఆ రోజు కేసీఆర్ పట్ల ఉన్న ప్రజల్లో వ్యతిరేకతని జాగ్రత్తగా గమనించి అయితే ఈయన మీద పెట్టిన కేసులు, ఆయన కూతురు నిశ్చితార్థానికి కూడా రాకుండా జైల్లో ఉన్నటువంటి పరిస్థితులు, వాటన్నిటిని కలిపి రేవంత్ రెడ్డి మాట్లాడినప్పుడు ప్రజలు ఆమోదించారు. ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి వ్యతిరేకత మొదలైంది. ఆ వ్యతిరేకతనే రేవంత్ రెడ్డి క్యాచ్ చేసుకోగలిగాడు. రేవంత్ రెడ్డి దద్దమ్మ కేసీఆర్ అని ఎక్కడనలే. కేసీఆర్ అంత చూస్తాను, కేసీఆర్ వ్యవహారం చూస్తాను అన్నాడే తప్ప కేసీఆర్ దద్దమ్మనో లేకపోతే సన్యాసనో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితి, ప్రభుత్వం పట్ల ఉన్నటువంటి వ్యతిరేకత, వీటన్నిటిని రేవంత్ రెడ్డి తను అనుభవించినటువంటి ఇది. ఇప్పుడు తన మీద కేసులు పెట్టారు విపరీతంగా. అప్పుడు వాళ్ళ కూతురు నిశ్చితార్థాన్ని కూడా లేకుండా పెట్టారు. అవన్నీ జనం ఆమోదించారు.
నిజమే కదా. మరి ఇప్పుడు సానుభూతి. కేటీఆర్ని ఆమోదించరా? కేటీఆర్ని ఆ పరిస్థితి లేదుగా కేటీఆర్కి. ఉమ్, కేటీఆర్ మాట్లాడేదానికి, ఉమ్, రేవంత్ రెడ్డి మాట్లాడేదానికి, కేసీఆర్ మాట్లాడేదానికి, కేటీఆర్ది అది విమర్శనాత్మకంగా ఉంటుంది, అహంకార ధోరణిలో ఉంటుందనేది ఓకే ఓకే ఓకే. ఇది. ఉమ్, మనం మాట్లాడేది, మన వ్యవహార శైలి, మన బాడీ లాంగ్వేజ్, ఉమ్. ఇవన్నీ ప్రజలు గమనిస్తారు. ఇంకొక విషయం ఉంది ఇక్కడ. కవిత ఈ 10 ఏళ్ల పాటు ఆ ప్రభుత్వంలో వాళ్ళతో చేరి వాళ్ళ పాపాలలో నేను కూడా భాగస్వామ్యం అయ్యాను, నన్ను క్షమించండి, నేను సిగ్గుపడుతున్నాను అని మాట్లాడింది. ఇప్పుడు కూడా బీఆర్ఎస్ ఆమె భాగస్వామ్యం అయ్యి క్షమించండి సిగ్గుపడుతున్నాను అని అంది కాబట్టి ఇప్పుడు ప్రతిపక్షంగా ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ కూడా క్షమించమని ఏమన్నా అడగాల? పలానా విషయంలో మేము తప్పు చేసామని ఏమన్నా చెప్పాలా జనాలకి? మీరు ఒకటి లేదా? గమనించట్లే, ఉమ్, ప్రజలు తప్పు చేశారనే ఫీలింగ్లో ఉంది భారత బీఆర్ఎస్ ఇప్పటికి కూడా. అంటే ప్రజలు తప్పు చేశారు, ప్రజలు తప్పు చేశారు, మమ్మల్ని ఓడించి. ఓడించి, ఓకే. మమ్మల్ని ఓడించి ప్రజలు తప్పు చేశారు ఉమ్, అన్న ధోరణి నుంచి ఇంకా మారటలే వాళ్ళు. ఉమ్, ఆత్మవిమర్శనం చేసుకోవట్లే. ఉమ్, ఆత్మవిమర్శ ఏంటి? మామూలుగా ఎవరినైనా మీరు రాజకీయాలు తెలిసిన అడిగితే కేసీఆర్, కేటీఆర్ వీళ్ళ అహంకార ధోరణి ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందంటున్నారు తప్ప ఉమ్. వాళ్ళు ఏదో తప్పు చేశారు, వాళ్ళ పరిపాలన ప్రభుత్వం బాగాలేదని ఏ కానీ. పరిపాలన, ఇప్పుడు ఈ పరిపాలన తోచుకుంటే ఆ పరిపాలనే బాగుంది అనేది ఉమ్, ప్రజల్లో ఉన్న ఇది. ఉమ్, కాకపోతే వాళ్ళ ధోరణి, స్థానిక నాయకులు వాళ్ళు వ్యవహరించినటువంటి అహంకార ధోరణులు, ప్రజల పట్ల వాళ్ళు వ్యవహరించినటువంటి శైలి, ఉమ్, ఇదే వాళ్ళకి శత్రువు. ఉమ్, కానీ దాన్ని గమనించట్లే ఇప్పటికి బీఆర్ఎస్. ఉమ్. ఏదో ప్రజలు తప్పు చేశారు మమ్మల్ని ఓడగొట్టి ఓకే. అన్న ధోరణిలోనే సో ఉంటున్నారు. క్షమించమని అడగటానికి కానీ అసలు ఆత్మపరిశీలన రిలీజ్ చేసుకుంటే అవ్వడానికి కదా, కానీ సిద్ధంగా లేరు. ఆత్మపరిశీలన చేసుకుంటే కదా క్షమించడానికి. ఉమ్, ప్రజలు ఒలువేసో లేకపోతే ఇంకోటి చేసో మమ్మల్ని ఓడించారు, ఉమ్, ఆయన ఏదో ఎక్కువ మాకంటే ఎక్కువ తోచి పెడతాడు, తీసుకొచ్చి పెడతాడన్న ఆశతోటి ఆయనకి వేశారు తప్ప ఉమ్. మేమేం తప్పులు చేయలేదు, మేము రైట్ అనుకుంటున్నారు ఇప్పటికి. మరి ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద ఉన్న వ్యతిరేకత వల్ల అనివార్యంగా బీఆర్ఎస్ వైపు చూస్తారా జనాలు, లేదా బీఆర్ఎస్ విధానాల వల్ల చూడాల్సిన పరిస్థితి వస్తుందనుకో? బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్, చేసినటువంటి కార్యక్రమాలు చాలా ప్రజలు ఆమోదించారు. ఉమ్, ఇది చెప్పే 2-3 కారణాలు ఇవి. ఆ కారణాల్లో వాళ్ళు రివైజ్ చేసుకొని వాళ్ళ వ్యవహార శైలి మార్చుకుంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీ, ఈ ప్రభుత్వం కూడా చూస్తున్నాం మనం, ఎవరికెవరికి పొంతం లేదు. మంత్రులకి వీళ్ళకి ఏదో ఒకళ్ళిద్దరు కలిసి ఉన్నా కూడా చేసినా కూడా ఉమ్, ఏదైనా విమర్శలు వచ్చినా ఏదైనా వచ్చినా ఒకళ్ళిద్దరు మాట్లాడుతున్నారు తప్ప ఇది ఎవరికి వారే ఏమైనా తీరాలనే ఉంది ప్రభుత్వ వ్యవహారం. ఉమ్. ఇట్లే ఉంటే మళ్ళీ భారతీయ జనతా పార్టీకే, సారీ భారత రాష్ట్ర సమితికి మళ్ళీ అవకాశాలు ఉండేటువంటి పరిస్థితులు కనపడుతున్నాయి మనకి ఇప్పటికే. ఎందుకంటే ప్రజల్లో ఉండదా? కవిత అన్ని అన్ని కెలుగుతుంది కదా ఎక్కడికక్కడ, నట్లు బోల్ట్లు ఓడదీస్తుంది కదా. ఏం ఓడదీసినా ఉమ్, 2 ప్రధాన శత్రువులు, 2 ప్రధానటువంటి ఇవి పోట్లాడుతున్నప్పుడు ఉమ్, ఈ లేగలు దూడలు ఇవన్నీ పెద్ద పట్టించుకోరు. ఉమ్, 2 దిగ్గజాలు. ఇప్పుడు పోయినసారి భారతీయ జనతా పార్టీ ఒక ఫోర్స్గా వచ్చింది. ఉమ్, కాంగ్రెస్ అప్పుడు లేదు, భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ అనుకున్నారు. ఉమ్, అటువంటిది ఎప్పుడైతే భారతీయ జనతా పార్టీ ఒకసారి వెనకడిగేసిందో వీళ్ళు వచ్చి కాంగ్రెస్ వచ్చేసింది. ఉమ్, అట్లనే ఇప్పుడు ఆ ట్రయాంగిల్ ఫైట్లో మళ్ళీ కాంగ్రెసా, బీఆర్ఎస్ఆ, బీజేపీయా అప్పుడున్న పరిస్థితులు బట్టి వస్తుంది తప్ప కవిత ఏదో విమర్శలు చేయడానికి ఒక ఇదిగా పనికి వస్తుంది తప్ప ఉమ్. ఫోర్స్గా ఉంటుందని నేను అనుకోవట్లే రైట్, వచ్చే ఎన్నికల్లో. రైట్. థ్యాంక్ యూ.